వెల్కమ్ టు శోభా ప్రాపర్టీస్. మనకి తుర్కెంజల్ బస్ స్టాప్ కి కిలోమీటర్న్నర దూరంలో తుర్కెంజల్ తర్వాత మన్నెగూడ లొకాలిటీలో ఒక G+1 హౌస్ ఫర్ సేల్ కి రావడం జరిగింది. విత్ ఫుల్ ఫర్నిచర్ తో రావడం జరిగిన ఈ హౌస్ గురించి ప్రతిదీ కూడా ఈ వీడియోలోనే ఇన్ఫార్మ్ చేస్తామండి. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. అలాగే మీ ప్రాపర్టీస్ ఉండి సేల్ చేయాలనుకుంటే కూడా మాకు సంప్రదించండి. చాలా తక్కువ ప్రైస్ లో మనం ప్రమోషన్ చేయడం జరుగుతుంది. సో టాపిక్ లోకి వెళ్తే మనకి తుర్కెంజల్ అంటే సాగర్ హైవేకి తుర్కెంజల్ బస్ స్టాప్ కి కిలోమీటర్న్నర దూరంలో మన్నెగూడ ఆర్టీ ఆఫీస్ కి లేదా మన్నెగూడ పోస్ట్ ఆఫీస్ కి అతి దగ్గరలో ఉన్న ఈ హౌస్ ఫుల్ ఫర్నిచర్ తో మనకి సేల్ కి రావడం జరిగింది. సో మనకి హౌస్ కి ఆపోజిట్ లో 30 ఫీట్ల సీసీ రోడ్ ఉంది. మనకి డ్రైనేజ్ కలెక్షన్ ఉంది, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఉంది, ఎలక్ట్రిసిటీ ఉంది అండ్ కృష్ణ వాటర్ లైన్ పైప్ లైన్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ 30 ఫీట్ల సీసీ రోడ్ అన్నమాట. సో సీసీ రోడ్ ఉంది కాబట్టి దాదాపు 1.5 ఫీట్ హైట్ లోనే కట్టారు నీట్ గా ఫుల్ ఫర్నిచర్ తో. ఇప్పుడు ఒకవేళ మీరు గృహ ప్రవేశం డైరెక్ట్ చేసుకోవచ్చు. గ్రౌండ్ ఫ్లోర్ చూసేలోపు 3 కార్లు వస్తాయండి సింపుల్ గా. ఇది పార్కింగ్ ఏరియా, 3 కార్లు ఒక 10 బైక్లు అయితే పార్క్ చేసుకోవచ్చు. సో వీళ్ళు ఎక్కడ కాంప్రమైజ్ రాకుండా చాలా అంటే చాలా బ్రహ్మాండంగా కన్స్ట్రక్షన్ చేశారు. బెటర్ క్వాలిటీతో ఇవ్వడం జరిగింది. మనకి వెస్ట్ ఫేస్ ఉన్న కాబట్టి మనకి గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చేలోపు నార్త్ ఫేస్ లో డోర్ ఇచ్చారు వీళ్ళు. సో ఇది వచ్చేలోపు మనకి సంపు వచ్చేసి 6,000 లీటర్ల కెపాసిటీ గల వాటర్ స్టోరేజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి ఈశాన్య మూల అవుతుంది కాబట్టి ఇది బోర్ పాయింట్ ఇచ్చారు. బోర్ వచ్చేది 500 ఫీట్ల వరకు వేశారు. బ్రహ్మాండమైన వాటర్ పడ్డాయని చెప్తున్నారు. ఇది చూసుకుంటే ఇక్కడ చిన్న వాష్ ఏరియా, హౌస్ కి అయితే చుట్టూ సెట్ బ్యాక్ ఇచ్చారు, ఎక్కడ బ్లాక్ లేకుండా. సో పార్కింగ్ ఏరియా చూడొచ్చు, చాలా స్పేసెస్ గా ఇచ్చారు. సింపుల్ గా అయితే ఒక 3 కార్లు ఒక 10 బైక్లు అయితే పార్క్ చేసుకోవచ్చు, అంత స్పేసెస్ గా ఉంది. సో ఒకసారి చూసుకుంటే ఇది గ్రౌండ్ ఫ్లోర్ లో ఇది హాల్. ఇది మనకి 2x4 టైల్స్ తో ఇచ్చారు నీట్ గా. ఒక సింగిల్ రూమ్ తో ఉంటుంది. ఇక్కడ టీవీ యూనిట్ వస్తుంది. ఇది చూసుకుంటే కిచెన్, ఇక్కడ మనకి పూజా రూమ్ ఇచ్చారు. ఈ కిచెన్ చూస్తుంటే ఎల్ షేప్ లో ఇచ్చారు. సో అది ఇక్కడ హాల్లో వెంటిలేషన్ పర్పస్ లో విండో ఇచ్చారు. ఈ విండోస్ అన్ని కూడా మనకి పీవీసీ విండోస్ ఇచ్చారు విత్ గ్రిల్ ఫిట్టింగ్ అండ్ గ్రానైట్ ఫినిషింగ్ ఉంటుంది చుట్టూ కూడా మనకి. సో ఫుల్ ఫర్నిచర్ అని చెప్పాను, ఎక్కడ లేదనుకోకండి, గ్రౌండ్ ఫ్లోర్ లో లేదు అని. ఇది గ్రౌండ్ ఫ్లోర్ లో కాబట్టి ఫర్నిచర్ ఇవ్వలేదు. ఇది కామన్ వాష్రూమ్ ఏరియా. ఈ బాత్రూమ్ కి వచ్చేలోపు మనకి గీజర్ కూడా ఫిట్ చేసి ఇచ్చారు వీళ్ళు. ఇది ఒక సింగిల్ బెడ్రూమ్ ఇది. సో మనకి ఏంటంటే గ్రౌండ్ ఫ్లోర్ లో ఏంటంటే సింగిల్ బెడ్రూమ్ తో ఉంటుంది ఈ విధంగా. ఒకసారి ఫస్ట్ ఫ్లోర్ కి వెళ్ళి చూద్దాం ఇంకా ఎలా ఉంది ఏంటి అనేది. మనం ఫస్ట్ ఫ్లోర్ కి వచ్చామండి. ఇది ఫస్ట్ ఫ్లోర్ లో వెస్ట్ ఫేసింగ్ ఉన్న మెయిన్ డోర్ అండి ఇది. సో చూడొచ్చు బ్లాకిష్ అండ్ గోల్డిష్ లో మనకి నీట్ గా ఫినిషింగ్ ఇచ్చారండి. ఇది టైల్ కాదు, టైల్స్ తో కాకుండా వుడ్ ఫినిషింగ్ ఇవ్వడం జరిగింది. సో మనకి బాల్కనీ వ్యూలో కూడా మనకి ఫాల్సింగ్ డిజైన్ కూడా ఇచ్చారు నీట్ గా. సో స్టెప్స్ కి చూసుకుంటేనేమో గ్రానైట్ ఫినిషింగ్ ఇచ్చారు, ఫినిషింగ్ తో ఇవ్వడం జరిగింది. సో ఫుల్ ఫర్నిచర్ అని చెప్పానుగా ఇలా ఉంటుంది. సో వెస్ట్ ఫేస్ నుంచి అవుట్ చూసుకుంటే మనకి మెయిన్ డోర్ నుంచి చూసుకుంటే వ్యూ అనేది ఇలా ఉంటుంది. సో అది ఇంట్లో హౌస్ ఇన్సైడ్ లో చూసుకుంటే సేమ్ అండి, కాకపోతే గ్రౌండ్ ఫ్లోర్ తో కంపేర్ చేసుకుంటే ఫస్ట్ ఫ్లోర్ లో కొంచెం రూమ్ స్పేసెస్ గా ఉంటాయి. సో ఇది హాల్లో ఇక్కడ మనకి టీవీ యూనిట్ వస్తుంది కాబట్టి చూడండి మొత్తం ఫర్నిచర్ అయితే వర్క్ చేశారు. ఇది చూడండి నీట్ గా లైటింగ్ కానీ మొత్తం వైటిష్ అండ్ బ్రౌనిష్ కలర్ లో ఇవ్వడం జరిగింది. అండ్ ఇటు సైడ్ చూసుకుంటేనేమో మనం కిచెన్ కి అలాగే మాస్టర్ బెడ్రూమ్ కి వెళ్ళొచ్చు. సో చూడ కంప్లీట్ ఇటు వెళ్తే కిచెన్, ఇటు వెళ్తేనేమో మాస్టర్ బెడ్రూమ్కి వెళ్ళొచ్చు. ఇది మాస్టర్ బెడ్రూమ్ ఏరియాలో కూడా చూడండి మీకు బెడ్స్ కూడా రెడీ చేసి ఇచ్చారు. వీళ్ళు బెడ్స్ కూడా కంప్లీట్ చేశారు. జస్ట్ మనకు పరుపు వేసుకుంటే సరిపోతుంది మనకి చూడదు. సో ఇక్కడ మనకి మిర్రర్ చూడండి. అండ్ అదే విధంగా మొత్తం ఫుల్ ఫర్నిచర్ అని చెప్పాను కదా, ఫుల్ ఫర్నిచర్ తో ఇస్తున్నారు. ఇది వాష్రూమ్ ఏరియా. వాష్రూమ్ లో మనకి ప్రతి వాష్రూమ్ లో గీజర్ ఫిట్టింగ్ కూడా ఇచ్చారు వీళ్ళు. సో ఇది వెస్టర్న్ వాష్రూమ్ వస్తుంది మాస్టర్ బెడ్రూమ్ లో వచ్చేలోపు మనకి. సో ఇది మన కిచెన్ ఏరియా అండ్ డైనింగ్ ఏరియా ఇట్లా వస్తుంది. ఇది డైనింగ్ ఏరియా. ఇక్కడ మనకి పూజా రూమ్ లో కూడా మనకి వెంకటేశ్వర స్వామి బొమ్మతో ఇలా నీట్ గా ఇచ్చారు వీళ్ళు. సో కిచెన్ లో చూసుకోవచ్చు, కిచెన్ వచ్చేసి ఎల్ షేప్ లో ఇచ్చారు. కిచెన్ లో ఏంటంటే మనకి ఇది ఏవైతే కబోర్డ్స్ ఉన్నాయి, కబోర్డ్స్ అనే బ్లూ కలర్ లో మంచిగా ఫినిషింగ్ ఇచ్చారు. మనకి చిమ్మి కూడా ఏర్పడింది చూడండి, ఇది చిమ్మి మనకి. సో ఒకసారి నేను ఆన్ చేసి చూస్తాను ఎలా వస్తుంది అనేది. చిమ్మి అయితే వర్క్ అవుతుంది ఇది. సో బ్లూ అండ్ వైటిష్ లో మనకి ఫినిషింగ్ ఇచ్చారు. సో విండోస్ చెప్పాను కదా, విండోస్ అన్ని కూడా మనకి పీవీసీ విండో ఇక్కడ కూడా. సో కిచెన్ నుంచి ఎల్ షేప్ లో వస్తుంది. ఇక్కడ నుంచి చూసుకుంటే డైనింగ్ ఏరియాకి మనము సర్వ్ చేసుకునే విధంగా ఇచ్చారు వీళ్ళు.
సో ఫుల్ ఫర్నిచర్ చెప్పాను కదా, సో మనకి బెడ్రూమ్లో కానీ కిచెన్లో కానీ అన్నీ కూడా మనకి ఫర్నిచర్తో రావడం జరిగింది. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ ఏరియా. చిల్డ్రన్ బెడ్రూమ్ ఏరియాలో కూడా బెడ్ కానీ అండ్ కబోర్డ్స్ కానీ కంప్లీట్ చేశారు. సో బెడ్రూమ్ నుంచి ఇలా వెళ్తే మళ్ళీ చిల్డ్రన్ బెడ్రూమ్ నుంచి వెళ్తే ఇక్కడ ఒక చిన్న కామన్ వాష్రూమ్ ఏరియా ఉంటుంది. సో అలా మళ్ళొకసారి ఈ హౌస్ గురించి చూసుకుంటే హౌస్ డైమెన్షన్ 30x45, 150 గజాల బిట్టు, వెస్ట్ ఫేసింగ్ ఉంటుంది. తుర్కెంజాల్ బస్ స్టాప్ అండర్ తుర్కెంజాల్ మున్సిపాలిటీ పరిధిలో ఉంటుంది. తుర్కెంజాల్ అలాగే సాగర్ హైవేకి అయితే 1/2 కిలోమీటర్ దూరంలో ఉన్న ఫుల్ ఫర్నిచర్తో రావడం జరిగింది. ఈ హౌస్ గ్రౌండ్ ఫ్లోర్ చూసుకుంటే ఒక సింగిల్ రూమ్తో వస్తుంది. 3 కార్లు పార్కింగ్ వదిలేసి సింగిల్ రూమ్తో వస్తుంది. ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేలోపు 2 BHKతో ఉంటుంది. మనకి కబోర్డ్స్ కానీ బెడ్ వర్క్ కానీ అండ్ అదేవిధంగా కిచెన్లో కానీ అన్నీ కూడా కంప్లీట్ అయిన వర్క్ అంతా కంప్లీట్ అయింది, రెడీ టు ఆక్యుపై అన్నమాట. లొకేషన్ హైలైట్ చూసుకుంటే ORR ఎగ్జిట్ నెంబర్ 12 బొంగళూరు జంక్షన్, ఆదిబట్ల బొంగళూరు జంక్షన్కి 3 కిలోమీటర్ డ్రైవ్ మాత్రమే ఉంటుంది. ఇటు ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్కి చూసుకుంటే 11 కిలోమీటర్ దూరంలో ఉన్న ఈ హౌస్ ప్రైస్ 1,50,00,000 రూపాయలు చెప్తున్నారు. నెగోషియబుల్ ఉంటుంది. దీంట్లో 80% బ్యాంక్ లోన్ కూడా మనకు అందుబాటులో ఉంది. రిక్వైర్మెంట్ ఉంటే పైన నెంబర్కి ఒకసారి కాల్ చేయండి. అండ్ అలా వెళ్ళే ముందు ఛానల్ని ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.